సుగంధ పరిమళాలతో పాటు ఎన్నో విశిష్ట ఔషధ గుణాలను కలిగి ఉన్న కుందనపు చెట్టు శ్రీగంధం. ఈ సుగంధ పరిమళాన్నే చందనం అని కూడా పిలుస్తారు. ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదంలోనూ పూజా పునస్కారాల్లోనూ గంధం వాడకం ఉంది. పవిత్ర పరిమళ ద్రవ్యంగా పేరెన్నికగన్న గంధం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? శ్రీగంధం చెట్టు నుంచి. ఈ చెట్టు నేడు సిరుల చెట్టుగా మన్ననలను అందుకుంటోంది. రైతుల పాలిట కల్పవృక్షంగా మారింది. ఒకప్పుడు అటవీ ప్రాంతంలో ఎక్కువగా కనబడే ఈ చెట్లను నేడు వాణిజ్యపరంగా పెంచేందుకు రైతులు అమిత ఆసక్తి చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే కొంతమంది ఔత్సాహికులు వీటి సాగును కూడా చేపట్టి తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వీటి నుంచి ఆదాయం పొందాలంటే మాత్రం కనీసం 20 సంవత్సరాల వరకు ఆగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల్లో శ్రీగంధం సాగుకు ఉన్న అవకాశాలు, సాగు స్థితిగతులపై పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం రండి. విశిష్టమైన సుగుణాలు కలిగి ఉన్న వృక్షరాజం శ్రీగంధం. దీని శాస్త్రీయ నామం శాంటాలం ఆల్బమ్. ఇది శాంటలేసి కుటుంబానికి చెందిన మొక్క. ఉష్ణమండలంలో బాగా పెరిగే ఈ మొక్క దక్షిణ భారతదేశంలో విరివిగా కనబడుతుంది. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడులోని మధుమలై అడవులు, ఆంధ్రప్రదేశ్లో శేషాచల అడవుల్లో వీటి పెరుగుదల ఎక్కువగా ఉంది. వాణిజ్య విలువలు కలిగి ఉన్న ఈ దుంగలకు విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఇటీవలి కాలంలో అక్రమ రవాణా పెరిగింది. దీంతో శ్రీగంధం చెట్టు అంతరించే దశకు చేరుకుంది. మళ్లీ వీటి సంఖ్యను పెంచేందుకు గాను ప్రభుత్వం అనుమతుల్ని సరళతరం చేయడంతో పెద్ద ఎత్తున రైతులు శ్రీగంధం సాగుకు ముందుకొస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ దీని సాగుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయంటూ వివరాల్ని అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రో ఫారెస్ట్రీ విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆరిఫ్ ఖాన్. శ్రీగంధం మనకు ఇక్కడ లక్ష్మీగంధం అని ఇలా అంటుంటారు. గంధము ఎన్ని సంవత్సరాలు పెట్టినా మీకు ఆ సువాసన అదే వస్తూ ఉంటుంది. అదే దీంట్లో ఉండే ప్రత్యేకత. ఇక శ్రీగంధం చుట్టూ చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది కాస్మెటిక్ ఇండస్ట్రీస్లో పర్ఫ్యూమ్స్ తయారు చేసేదానికి, దాని తర్వాత దీని ఆయిల్ చాలా ఉపయోగం ఉంటుంది. ఈ అబోవ్ గ్రౌండ్ ఎలాగైతే మనకు కాండము ఇవన్నీ ఉపయోగమో, అలాగే భూమి కింద వేర్లు కూడా బాగా ముదిరి ఉన్నాయంటే ఆ ముదిరి వేర్ల నుంచి మనం శాండల్ ఆయిల్ తీస్తారు. 1 కేజీ ఆయిల్ వచ్చేసి సుమారుగా 1,25,000 మనం ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది. హౌస్ హోల్డ్ కదా, డొమెస్టిక్ పర్పస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. మన అగర్బత్తీసు, ఈ శాండల్వుడ్ పౌడర్ కూడా మనం వాడుతూ ఉంటాము. ఈ శ్రీగంధంతో తయారు చేసిన మన దేవుడి విగ్రహాలు చాలా డిమాండ్ ఉంది. దాని తర్వాత కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చిన్నవి మనం అలాంటివి కూడా ఇస్తున్నాము. శ్రీగంధం చెట్లకు అనుకూలమైన వాతావరణం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది. పొడి వాతావరణం కావాలా, దీనికి ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్లోనే వస్తుంది. ఉష్ణమండలాల ప్రాంతాల్లో కూడా బాగా వస్తుంది. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో సాగు చేయవచ్చు. అక్కడక్కడ న్యాచురల్ కూడా మనం ఈ అడవుల్లో కానీ చిట్టడవుల్లో కానీ మనం చూస్తుంటాము. దీనికి నేలల గురించి వస్తే ఇది ఎర్రగరప నేలలు, మరి కొద్దిగా తేలికపాటి నేలలు, కొద్దిగా చిన్న గులకరాయి ఉన్న నేలల్లో కూడా బాగా వస్తుంది. కాబట్టి దీనికి అంత సారవంతమైన నెల్లరేగడే నేలలు కూడా అవసరం లేదు. పొడి వాతావరణం మెట్ట ప్రాంతంలో కూడా బాగా సాగు చేసుకోవచ్చు. ఈ ముఖ్యంగా ఇక్కడ దూలపల్లి అని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కార్తీక వనము తెలంగాణ ప్రభుత్వం వారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నర్సరీస్ డెవలప్ చేస్తున్నారు. అందులో శ్రీగంధం చెట్లు దొరకవచ్చు. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఐసిఆర్ ఇన్స్టిట్యూట్ ఉంది. వాళ్ళు కూడా ఈ శ్రీగంధం చెట్లను డెవలప్ చేస్తున్నారు. శ్రీగంధం చెట్లలో నర్సరీని మనమే డెవలప్ చేసుకోవాలనుకుంటే 6 సంవత్సరాలు పైన ముదిరిన చెట్ల నుంచి ఈ కాయలు మనం సెలెక్ట్ చేసుకుంటే ఇవి ఎలాగంటే ఇవి ఫ్లవరింగ్ వచ్చేసి మనకు ఆగస్టులో మొదలైపోయి మనకు నవంబర్ వరకు వస్తుంది. దాని తర్వాత ఈ కాయలు ఫిబ్రవరి, మార్చి లోపల ఇవి రైపన్ అయిపోయి మనకు తయారవుతాయి. ఇవి బాగా రైపన్ అయిన ఫ్రూట్స్ నల్లగా చిన్నగా ద్రాక్ష పండ్లు మాదిరి ఉంటాయి. ఇలాంటి కాయలను తీసుకెళ్ళి మనం ఈ పైన గుజ్జు తీసేయాలన్నమాట. ఈ గింజలను మనం నీడలో ఆరబెట్టేసుకుని దాని తర్వాత మనం ఈ పాలి సంచుల్లో మట్టి మిశ్రాన్ని నింపుకున్న తర్వాత ఈ గింజలు ఒక్కో దానికి తీసి దీని తర్వాత మనకు 6 నెలల డ్యూరేషన్ ఉన్న కంది మొక్కను లేకపోతే కాటన్ రెండిట్లో ఏది సీడ్ మొక్కలు ఉంటే కొద్దిగా 2 రోజుల ముందులో మనం అది వేసేస్తే ముందు అది మొలక వస్తుంది. కాబట్టి ఇది చీపెస్ట్ మెథడ్ అనమాట. మనకు శ్రీగంధంలో
మొక్కల నర్సరీ డెవలప్ చేసుకోవాలంటే. అదే ఈ మధ్యకాలంలో కొన్ని ప్రైవేట్ ఫార్మ్స్ వచ్చేసి టిష్యూ కల్చర్ కూడా డెవలప్ చేసాము 15 సంవత్సరాల్లో వస్తాయి అంటున్నారు. అది అంత నమ్మశక్యం కాదు. శ్రీగంధం చెట్లు నాటిన తొలిదశలో నేరుగా నీటిని, పోషకాల్ని గ్రహించలేవు. ఇతర మొక్కలపై ఆధారపడి ఎదుగుతాయి. వీటిని పాక్షిక పరాన్నజీవి మొక్కలు అంటారు. ఈ చెట్లు నాటిన 20 సంవత్సరాలకు అందివస్తాయి. కనుక తొలినాళ్లలో మొక్కల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటారు శాస్త్రవేత్త. నాటే విధానము, మొక్కల సంఖ్య గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ఇవి మామూలుగా 1 అడుగు దూరము పొడవు వెడల్పు లోతుకుండేటట్టు గుంతలు తవ్వుకొని మంచి ఎర్రటి మట్టి, పశువులేరు 5 కిలోలు, వర్మి కంపోస్టు 1 కిలో ఇవన్నీ కలిపిన మిశ్రాన్ని గుంతల్లో నింపి వర్షాకాలం సీజన్లో జూన్ జూలై మాసాల్లో మనం నాటుకుంటే ఇది ఎస్టాబ్లిష్ అయితే సర్వైవల్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటాయి. మనం ఆ బాల్ ఆఫ్ ఎర్త్ డిస్టర్బ్ చేయకుండా ఆ ప్లాస్టిక్ కవర్, పాలిసంచి కవర్ చించేసి ఆ గుంత మధ్యలో వేసుకొని నాటుకొని బాగా స్ట్రైట్గా నిలబెట్టేట్టు చేయాలి. తేలికపాటు నేలలు ఉంటే కొద్ది దగ్గర నాటుకోవచ్చు. అదే కొద్ది మధ్య రకంగా నేలలు అయితే 4 మీటర్లు నాటుకోవచ్చు. అదే మనకు నేలల్లో కొద్ది భూసారం బాగుంది, బలమైన నేల అంటే 5 మీటర్లు కూడా వెళ్ళచ్చు. అంటే కనీసం ఈ 3 మీటర్లు నాటినా మనకు ఇబ్బంది ఏం లేదు. ట్రాక్టర్ తిరుగుతుంది, మనం అంతర్సేద్యం కూడా చేసుకోవచ్చు. ఈ మొక్కలు నాటిన తర్వాత మొక్కలు బతికేంత వరకు కొద్దిగా మనం నీరు పెట్టడం జాగ్రత్తలు తీసుకొని కలుపు లేకుండా చేసుకోవాలా. శ్రీగంధంది లేత వయసు అప్పుడు, చిన్న వయసు అప్పుడు ఇది సెమీ పారాసైట్ అనమాట, అంటే రూట్ పారాసైట్. ఇది లేత వయసులో ఉన్నప్పుడు ఇది స్వతహాగా ఇవి పోషకాలు నేల నుంచి తీసుకోలేదన్నమాట. దాని పక్కనే ఉన్న మొక్క వేర్ల మీద ఆధారపడి ఇది పెరుగుతుందన్నమాట. సుమారుగా 1 సంవత్సరం వరకు ఉంటే చాలండి. దాని తర్వాత 2వ సంవత్సరం నుంచి ఈ స్వతహాగా దీని వేర్లు విస్తరిస్తుంది. దాని సాయిల్ వాల్యూమ్ కాంటాక్ట్ కూడా పెరుగుతుంది కాబట్టి 4 పక్కల నుంచి తేమ, పోషకాలు తీసుకుంటాయి కాబట్టి మనం 1 సంవత్సరం ఉంటే హోస్ట్ ప్లాంట్ సరిపోతుంది. ఇప్పుడు కొంతమంది రైతు సోదరులు ఏమంటే మరీ నిమ్మ చెట్లు అవి కూడా వేస్తున్నారు. ఇలాంటప్పుడు కొన్ని సమస్యలు ఏమంటే నిమ్మ చెట్టుకు ఎక్కువగా పోషకాలు కాబట్టి దానికి మనం ఎరువులు అదనంగా వేయాల్సి వస్తుంది. ఆ ఎరువులు వేసినప్పుడు అసలు మనకు శ్రీగంధం చెట్టు అణిగిపోయి నిమ్మ చెట్లు ఎక్కువగా డామినేట్ చేసి అవి ఎక్కువ అయిపోతాయి అన్నమాట. అందుకనే ఈ హోస్ట్ ప్లాంట్లు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలా. అది ఎక్కువ రోజులు మనం శ్రీగంధం చెట్టును పోటీ పడకూడదు. శ్రీగంధం చెట్లు నాటిన తరువాత ప్రధాన కాండంను మాత్రమే ఉంచుతూ ప్రక్కగా వచ్చే చిల్ల కొమ్మల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. ఇలా చేయటం వల్ల చెట్టు నేరుగా పెరిగి కలప దిగుబడి, నాణ్యత బాగుంటుంది. నాటిన మొదటి 5-6 సంవత్సరాల వరకు ఈ చెట్ల పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. కనుక అంతర పంటల సాగు ద్వారా రైతులు ఆదాయాన్ని పొందే అవకాశముంది. ఇది అటవీ జాతి వృక్షం కావటంతో చీడపీడల్ని తట్టుకుంటుంది అంటారు డాక్టర్ ఖాన్. ఇక నీటి తడులకు వస్తే మనం డిసెంబర్ వరకు మామూలుగా తేమలు, వర్షాలు పడుతుంటాయి. మార్చి నెల నుంచి ఎండలు కొద్దిగా పెద్ద ముదురుతాయి కాబట్టి 15 రోజులకు ఒకసారి మనం ఇరిగేషన్ పెట్టేటట్టు చూస్తే ఇది బాగా ఉంటుంది. ఇక ఎరువుల విషయానికి తీసుకొస్తే మనం మొక్క నాటిన 2 నెలల తర్వాత కొద్దిగా ఎన్పీకే మిక్సర్ వేసుకోవచ్చు అనమాట. 150 గ్రాములు, 150 గ్రాములు, 100 గ్రాములు ఎన్పీకే అది సరిపోతుంది. దాని తర్వాత మనం ప్రతి 6 నెలలకు ఒకసారి పశువులేరు 5 కిలోలు, 2 కిలోలు వర్మి కంపోస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అంతర్సేద్యం కూడా మనం అంతర పంటలు వేసుకునే ఇది మనం తప్పకుండా చేసుకోవాలి. వీలుని బట్టి ఈ అంతర పంటలు చిరుధాన్యాలు, లేకపోతే కూరగాయలు, లేకపోతే పూల మొక్కలు, పశుగ్రాసాలు అవన్నీ వేసుకుంటే మనకు ఈ మొక్కలకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. వాటి పాటు అది పెరుగుతుంటాయి. ఈ మధ్యలో కూడా చేసుకోవచ్చు. 5-6 సంవత్సరాలు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మొక్కలు శ్రీగంధం చెట్లు నిదానంగా పెరిగే గుణం ఉన్నాయి కాబట్టి పెద్దగా విస్తరించామన్నమాట. ఆకులు సన్నగా పొడవుగా ఉంటాయి. అండ్ కొమ్మలు పెరిగే కొద్దీ ఇది డ్రూపింగ్నెస్ అవుతుంటాయి. స్వతగా ఈ శ్రీగంధం చెట్లకు చీడపీడల సమస్య, తెగుళ్ళ సమస్య తక్కువగానే ఉంటుంది. సుగంధ పరిమళాల శ్రీగంధం అంతర్జాతీయంగా అత్యధిక డిమాండున్న కలపజాతి వృక్షం. కాబట్టే వీటి దుంగల్ని అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. రైతులు ఎవరైనా ఈ మొక్కలను పెంచి మార్కెటింగ్ చెయ్యాలంటే మాత్రం తప్పనిసరిగా అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇది నిదానంగా పెరిగే గుణం కాబట్టి కనీసం 20 సంవత్సరాల వరకన్నా ఉండాలి. 15 సంవత్సరాల తర్వాత ఒక్కో సంవత్సరం ఒక్కో కేజీ హార్ట్ వుడ్ మనకు ప్రొడ్యూస్ అవుతుంది అనమాట చెట్లు. ఈ హార్ట్ వుడ్ పైన మెత్తటి వుడ్ ఉండేదాన్ని సాఫ్ట్ వుడ్ అంటాం. 20 సంవత్సరాలు అయితే ఒక్కొక్క చెట్టు నుంచి మనకు ఘనపడుగులు అయితే 10 అడుగులు ఘనపడుగులు కూడా మనకు ఉంటుంది. ఇక మార్కెట్ విలువ వస్తే మనం లోకల్ మార్కెట్ కూడా దీని చాలా వాల్యూ ఉంది.
ఒక టన్ను సుమారుగా 8 లక్షల వరకు ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఇది క్వాలిటీని బట్టి ఉంటుందన్నమాట. ఈ చెట్లు చేసిన తర్వాత మనం గ్రేడింగ్ చేసుకోవాలా. కొద్దిగా మోడర్న్గా ఉండేటి దుంగలు, తర్వాత స్ట్రాంగ్ ఉండేటి, ఈ హార్ట్ వుడ్ మెయిన్గా ఉండాలి. దాని తర్వాత ఇది కట్ చేసే ముందు పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలా. ఎందుకంటే ఇది కూడా ఫారెస్ట్ ట్రీ కింద వస్తుంది కాబట్టి, చాలా వాల్యూ ట్రీ కాబట్టి ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ తప్పగా తీసుకోవాలా. వాళ్ళని రిక్వెస్ట్ చేసేసి పర్మిషన్ తెచ్చుకోవాలా. మన పొలము సర్వే నెంబరు, మన గ్రామం అన్నీ ఇస్తే వాళ్ళు వచ్చేసి చూస్తారు. దగ్గరలో ఉండే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్లు వాళ్ళకి నోటీస్ తీసుకెళ్లాలా. అలా లేకుండా అంటే మనకు గ్రామీణ ప్రాంతాలు, మనకి జిల్లా కేంద్రం దూరంగా ఉందంటే మండల రెవెన్యూ అధికారులను కూడా వాళ్ళని కూడా సంప్రదించవచ్చు. పర్మిషన్ తెచ్చుకున్న తర్వాతే మనం చెట్లను నరికితేనే బాగుంటుంది.